సో బిగ్ బాస్ 5 సెన్సేషన్ ఫేమ్ జెస్సీ మనతో ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్కే గురించి మాట్లాడదాము. ఇక్కడికి వచ్చారు కాబట్టి లాంచ్ రోజున మీకు హెచ్కేకి ఉన్న సంబంధం ఏంటి? ఎలా? ఇట్స్ లైక్ సెకండ్ ఫ్యామిలీ ఫర్ అస్. నాకు కానీ అంటే కాజులక్క సిరి వీళ్ళందరికీ కూడా ఒక సెకండ్ ఫ్యామిలీ లాగా. సో వీ బిస్ ట్రావెలింగ్ హియర్ ఫర్ సిన్స్ లాంగ్ టైమ్ అండ్ ఇక్కడ మేము రెగ్యులర్ టైంలో వచ్చి చేయించుకుంటుంటాం. లైక్ వాట్ ఎవర్ ద సెషన్స్ వీ హ్యావ్ ఓవర్ హియర్. సో అలా బాగా దగ్గర సంబంధం ఉంది హెచ్కే వాళ్ళతో. సో మీ గురించి మాట్లాడితే నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంతకుముందు జెస్సీ అంటే ఎక్కడ చూసినా కనిపించేది, మంచి హల్చల్ ఉండేది. ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయారు. అంటే హల్చల్ చేయకూడదని చెప్పి సైలెంట్ అయిపోయాను. కొంచెం వేరే ప్రాజెక్ట్స్ మేము పనిలో ఉన్నాను. పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. సో దానికోసం సైలెంట్ అవ్వాల్సి వచ్చింది. సైలెంట్ అవ్వాలి తప్పదు. ఎన్ని ఇయర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 1.5 years పట్టింది ఇంకా. సో ఈ గ్యాప్లో ఇంకేం లేవా? వెబ్ సిరీస్ కానీ, కొన్ని సాంగ్స్ కానీ ఇంకేమన్నా ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను ఆల్రెడీ. అండ్ దానికోసం లుక్స్ మారుస్తున్నా, అటు ఇటు మారుస్తున్నా లుక్స్. సో డెఫినెట్గా మీకు అనౌన్స్మెంట్ వస్తాక చెప్తారు వాళ్ళు, నేను చెప్పకూడదు. సో మీ తరపు నుంచి హెచ్కే వాళ్ళకి ఒక చిన్న కంగ్రాచులేషన్స్. బై. యా, ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా బ్రాంచెస్ రావాలి, ఇంకా కొత్త ఇంకా ఓపెన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.